వెల్కమ్ టు మై ఛానల్ నా మీ ప్రతిలిపి. ఈరోజు మనం చెప్పుకోబోయేది మహాలక్ష్మి పార్ట్ 28. విక్కీ వెళ్తానంటే వద్దన్నావు కదా, అవి చాలా ముఖ్యమైన ఫైల్స్, నేనే వెళ్తానని మరీ చెప్పెళ్ళావు. ఇప్పుడేం చేసావు? నేనేం చేయలేదు, అంతా తనే చేసింది. అలా ఇంట్లో పరిగెట్టడం తప్ప కాదా? తప్పంతా తనదైతే మీరు నన్నంటున్నారు. ఇది చాలా బాగుంది బావగారు. మీ చెల్లెలు అలాంటి తప్పు చేసి నేనే తనని కొడితే సెటప్. నువ్వు తనని ఎందుకు కొడతావు? అయినా తను అలాంటి పొరపాట్లు ఎప్పుడూ చేయదు. అవునవును, మీ చెల్లెలు చాలా మంచిది. అదే పరాయి వాళ్ళ చెల్లెలైతే అని మూతి విరుపుళ్ళు. రేయ్ సూర్య, నువ్వాగు. ప్రేమ్, పద, నువ్వు మహాకి సారీ చెప్పాలి. మేము వస్తే బాగోదు, నువ్వే వెళ్ళి తనకి సారీ చెప్తే మంచిది. మీరెంత చెప్పినా నా తప్పు లేనప్పుడు నేను తనకెందుకు సారీ చెప్పాలి? చెప్పను. సరే అయితే నీ తరపున మేము వెళ్ళి సారీ చెప్తాం. ఎంత చెడ్డా నీ ఫ్రెండ్స్ కదా, ఆ మాత్రం ఉండాలి. మీరు ఎక్కువ చేయకండి అని వాళ్ళని ఆపి, నేనేమి ఆమెకి సారీ చెప్పను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రేమ్, మూతి తిప్పుకుంటూ మడమలు విరుచుకుంటూ. చూసి, వీడేంట్రా రోజు రోజుకి ఇలా తయారవుతున్నాడు? అసలు వీడికి ఏమైందో నాకేం అర్థం కావట్లే అని సూర్యతో అంటాడు వార్తవ్. నాకెందుకో వీడు మహాని మొదటిసారి చూడగానే ప్రేమించినట్లు అనిపిస్తుందిరా, కానీ అతగాడికి చెప్పడానికి ఎగువ అడ్డొస్తున్నట్టుంది అంటాడు సూర్య. సూర్య, నీ చెత్త ఐడియాస్ ఇవ్వకురా. వాడెవరిని ప్రేమించట్లేదు, నీకు తెలుసు కదా. బిజినెస్ మీద వాడికి కాంట్రాక్ట్ ఉందని. కాకపోతే ఆంటీ చెప్పినప్పుడు, సౌజన్యాన్ని పెళ్లి చేసుకోమని ఆంటీ చెప్పినప్పుడు కొంచెం ఎక్కువగానే మనసుకు తీసుకున్నట్టున్నాడు. బహుశా అదే వాడి ప్రాబ్లం అయి ఉంటుంది. ఆ ప్రాబ్లం కనుక తొలగిపోతే మహాన్ చాలా బాగా ప్రేమిస్తాడు ప్రేమ్ అని అంటాడు వార్తవ్. ఏమైంది మహమ్మ, ఏదైనా తాగడానికి తీసుకురానా? నాకేమీ వద్దు కానీ అక్క, నువ్వు ఈ విషయం ఎవరితో చెప్పొద్దు. మనం బాధపడదే, వాళ్ళని కూడా ఎందుకు బాధ పెట్టడం? ఆఖరికి మా పిన్ని బాబాయ్లకు కూడా చెప్పొద్దు. మహావైపు ప్రేమగా చూస్తూ, అలాగే అమ్మా, నేనే విషయం ఎవరితో చెప్పను. కానీ నువ్వు మాత్రం ప్రేమ్ బాబుని ద్వేషించొద్దమ్మా. ఇంట్లో గాయత్రి, అమ్మ, రాకేష్ పెద్దయ్యల తర్వాత అంత మంచివాడమ్మా మన ప్రేమ్. నాకు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అమ్మ ఈ ఇంట్లో పనిచేసి అప్పుడు నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. ప్రియా అమ్మతో పాటు నన్ను కూడా చదివించాడు. మా అమ్మకి అవసరమైన డబ్బులన్నీ వాళ్ళ నాన్న దగ్గర నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు. అంత చిన్న వయసులోనే అంత పెద్ద మనసు అయింది. నాకు ఎప్పటికీ అవసరం వచ్చినా ముందు తనే ఉంటానంటాడు. ప్రేమ్ బాబుకి అంత త్వరగా కోపం రాదు, వస్తే మాత్రం ఎవరి మాట వినడు. మరొక్కసారి చెప్తున్నాను, నువ్వేమీ తప్పుగా తీసుకోకమ్మా. చిన్నబాబు గురించి తరపున నేను క్షమాపణ అడుగుతాను అని మరొకసారి అడిగిన తర్వాత శాంతకి తృప్తిగా అనిపించింది. అలాగే అని తన కళ్ళని ఆర్పి సమాధానం చెప్తుంది మహా. దాంతో ఎవరో వచ్చినట్టున్నారు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శాంత. చిన్ను శాంత వెళ్ళిన వైపే చూస్తూ, మరి అంత మంచివాడైతే నన్ను ఎందుకు కొట్టాడు? నేనేం తప్పు చేశాను అసలు? అతను అక్కడ ఉంటానని
నాకేమైనా తెలుసా? ఏదో తెలియక చేశానని అనుకోవచ్చుగా. పైగా నన్ను పల్లెటూరి బయటు అంటాడు. నాకేం బాగోలేదు. ఆయన అసలు అతనెవరు నన్ను కొట్టడానికి అని మనసులో అనుకుంటుంది మహా. అక్క, మనం ఈరోజు ఇంట్లో అస్సలు ఉండొద్దు. మన ఊరికి మనం పోదాం. నాకు పెద్దమ్మ పెద్దనాన్న బాగా గుర్తొస్తున్నారు. మనమేం అసలు వీళ్ళ ఇంట్లో ఉండక్కర్లేదక్క. నిన్నే కొడతాడా? నాకు చాలా కోపంగా ఉందక్క. తనని మీద నేను ఫైటింగ్ నేర్చుకున్నాను కదా, కరాటే కూడా నేర్చుకున్నాను స్కూల్లో. పోనీ నేను అతన్ని కొట్టనా అక్క అని చిన్న మాటలకి మహా కొంచెం చిన్నగా నవ్వి, వద్దులేరా పాపం, నువ్వు కొట్టావంటే ఎముకల్లోకి సున్నం కూడా మిగలదు. అప్పుడు వంగిపోయి నడుస్తాడు ఇలా అంటూ యాక్ట్ చేసి చూపిస్తుంది. పాపం బాగోడు, ఈ ఒక్కసారి వదిలేరా, ఇంకోసారి కొడితే నేనే ఆ కరాటే ఏదో నేర్చుకొని డొక్కలో గుద్దుతా, సరేనా అంటూ చిన్న బాధగా ఉండడంతో నవ్విస్తుంది. సరే సరే, నేను అమ్మ నాన్న వచ్చారేమో వెళ్ళి ఒకసారి చూసొస్తా, నువ్వు గదిలోనే ఉండు. అతను మాత్రం వస్తే అస్సలు తలుపు తీయొద్దు, గడేసుకో, నేను వెళ్ళొస్తా అంటూ వెళ్ళాడు చిన్న. మహాకి సరస్వతి గుర్తొస్తుంది. తల్లి ఊర్లో తన తల్లి ముందు ఎవరైనా పల్లెత్తు మాట కూడా అనరు. సరస్వతి తల్లిని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ సోఫాలో పడుకొని నిద్రపోతుంది చిన్నపిల్లల. అలా ఎంతసేపు నిద్రపోయిందో, ఎవరు నిద్ర లేపలేదు తనని. ఎందుకనో కనీసం కాంచనా కూడా లేపాలనిపించలేదు. తలుపు వరకు వచ్చి ఆమె వెళ్ళిపోతుంది. ఎందుకనో పెళ్ళి కాగానే ఆడపిల్లలు అయిపోతారేమో. ఈ సామెత ఇలాంటివి చూసినప్పుడు నిజమే అనిపిస్తుంది. ఎవరో తలుపు కొట్టినట్టు అనిపించడంతో మహా మెలకు వస్తుంది. ఉలిక్కిపడి పైకి లేచి కూర్చుని టేబుల్ మీద ఉన్న గడియారం వైపు చూసింది. టైం రాత్రి 9 అయింది. ఇంతసేపు తను నిద్రపోయిందా అని అనుకుంటూ ఎందుకో తనకు నమ్మబుద్ధి కాలేదు. తను ఎప్పుడూ ఇంతసేపు నిద్రపోలేదు. ఎప్పుడూ అల్లరిగా ఊర్లో తిరగడం తప్ప. అమ్మ జోల పాడితే రాత్రి 10ంటికి నిద్రపోయేది. పగలంతా ఒకటే అల్లరి, ఆడుతూ తిరుగుతూ ఉండేది. అందుకని తనకి నమ్మబుద్ధి కాలేదు. పిన్ని కూడా తనని పట్టించుకోలేదంటే ఎందుకో కొత్తగా అనిపించింది. తను లేట్ చేసి కొద్దీ చప్పుడు ఎక్కువ అవడంతో తన ఆలోచనలకి తలుపు వేసి వెళ్ళి డోరు తలుపు తీసింది. ఇదండి మహాలక్ష్మి పార్ట్ 28. మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా స్టోరీ మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రతిరోజు ట్రై చేస్తూనే ఉంటాను. మరిన్ని స్టోరీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.